ఐగుప్తులు ఎలాంటి వారు, ఎందుకు వారిని ఇకపై మీరు చూడరని దేవుడు చెప్పాడు. ఐగుప్తుల స్వభావాన్ని, వారి నైజాన్ని, వారి క్యారెక్టర్ని జాగ్రత్త పరిశీలన చేస్తే అతి తీవ్రమైన విషయాలు బైబిల్లో వారి గురించి రాయబడ్డాయి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఈజిప్షియన్స్ దట్ ఆర్ లివింగ్ ఇన్ ఈజిప్ట్ టుడే. ఈరోజు ఐగుప్తులో జీవిస్తున్న ఈజిప్షియన్ గురించి నేను మాట్లాడటంలా. ఐగుప్తీయులు కొంతమంది చాలా ఫ్రెండ్లీ పీపుల్, గుడ్ పీపుల్, భౌతికంగా వారు కొంచెం మంచి వాళ్ళే. కానీ స్పిరిచువల్ ఈజిప్షియన్స్ ఎలాంటి వాళ్ళు, ఈ పరిస్థితి ఎలాంటిది, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి ఐగుప్తు బాధను వారు ఎన్నుకున్నారు అంటే, ఐగుప్తును గురించి బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. ఒక చోట ఇనుప కొలిమి అన్నాడు. చెప్పండి, ఏ కొలిమట? ఇనుప కొలిమి. ఆ కొలిమిలో ఇనుమును ఎలా వేడి చేస్తూ ఉంటారో అలాంటి తీవ్రమైన మంట లేదా ఆ వేడి అక్కడ ఉంది ఐగుప్తులో. దాస్య గృహము, దాసుల గృహము అన్నాడు. అందరినీ దాసులుగా చేసేసే పరిస్థితి. మేము మాత్రమే ఏలుబడి చేయాలి, మేము మాత్రమే ఆధిపత్యంలో ఉండాలి, మిగతా వాళ్ళందరూ కూడా మాకు దాసులుగానే ఉండాలన్న ఆలోచన. ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను బహుగా విసిగించారని నిర్గమకాండ 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రాణాలు విసిగిపోయినాయట. ప్రపంచంలో కూడా కొంతమంది అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు, విసిగిస్తారు ప్రాణాన్ని ఎక్కువగా. కొంతమంది భర్తలు భార్యల ప్రాణాలను విసిగిస్తారు. ఎందుకు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు ఈ రోజున స్త్రీలు? కన్న బిడ్డలను కూడా చంపేస్తున్నారు. ఎందుకు? విసిగిస్తున్నాడు భర్త, మాటలతో విసిగిస్తాడు, నిష్ఠూర పెడతాడు, అవసరాలు తీర్చడో, దిక్కున్న చోట చెప్పుకుంటాడు, బాధ పెడతాడు భార్యని. ఎవరితో చెప్పుకోలేక అనేక మంది ఈరోజు ఆత్మహత్య చేసుకో. మనం ఈ మధ్యన చూస్తున్నాం, ఒక తల్లి తన 3 బిడ్డలను తీసుకెళ్ళి నూతిలో దూకి ఆత్మహత్య చేసేసుకుంది. కారణం ఏంటిదే? భర్త విసిగిస్తున్నాడండి. త్రాగి 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 కుటుంబాన్ని పట్టించుకుంటే బిడ్డలను ఎలా పెంచాలో నాకు తెలియట్లేదు. రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నాను. కొన్ని కుటుంబాల్లో భార్యలు, చెప్పండి, భర్త ప్రాణాన్ని ఏం చేస్తారు? చూడ్డానికి చాలా సైలెంట్గా ఉంటారు, కానీ ఒక తేలు గరిచినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? అలా ఉంటుంది కొంతమంది స్త్రీలు. అందరూ ఇలా ఉంటారు నేను అంటలా. విసిగిస్తారు భర్త ప్రాణాన్ని. విసిగి 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 చాలామంది భయంకర పరిస్థితుల్లో. ఒక యవనస్తు నాకు తెలుసు, అమెరికాలో చాలా అద్భుతమైన జాబ్, చాలా చక్కని ఉద్యోగం, బిడ్డలు ఉన్నారు. మరి ఏమైందో తెలియదు, కుటుంబ సమస్యలు. భార్య బహుశా అలాంటి లక్షణాన్ని కలిగి ఉందని ఆ తర్వాత ఎవరో చెప్తే విన్నాను. అమెరికాలో సముద్రంలో దూకి చచ్చిపోయాడు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంతవరకు వెళ్తాడు, అలా మునిగి చచ్చిపోయాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి తక్కువ లేదంటే 5-6 లక్షలు సంపాదిస్తున్నాడు. ఒక మంచి హౌస్ ఉంది, 2 కార్లు ఉన్నాయి, అందమైన భార్య, బిడ్డలు ఉన్నారు, యవనస్తుడే. సముద్రంలో దూకి చనిపోవాల్సిన అవసరం ఏంటంటే, ఏమో కుటుంబంలో ఎవరు విసిగిస్తున్నారో తెలియదు. తల్లిదండ్రులు విసిగించే పిల్లలు, ఎందుకు కన్నాం వీళ్ళని ఏడ్చే తల్లిదండ్రులు లేరా ఈ రోజున? వీడిని అనవసరంగా కన్నానండి, ఆ రోజు ఆ పురిట్లోనే వీడిని చంపేసి ఉంటే సరిపోయేది అని బాధపడే తల్లులు లేరా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. వారి బిడ్డల ప్రవర్తన చూసి ఏడ్చే తల్లిదండ్రులు ఉన్నారు, విసిగిస్తున్నారు తల్లిదండ్రులని. ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడద్దు అన్నట్టుగా ఎవరిదైనా చెప్పినా మళ్ళీ పిల్లలే, వారి భవిష్యత్తులే ఇబ్బంది అవుతాయని చెప్పి అలా గుండెల్లో బాధను అదిమి పెట్టుకుని బ్రతికేస్తున్నారు కొంతమంది తల్లిదండ్రులు. రోగాలు మీద వేసుకుంటున్నారు. బిడ్డల్ని విసిగించే తల్లిదండ్రులు లేరా? మా నిర్ణయాలే, మేమన్నదే, మేమేమనుకుంటే అదే అన్నట్టుగా మంచి విషయాల్లో పిల్లల్ని కంట్రోల్ చేయడం నేను తప్పంటలేదు. కానీ తాము తీసుకున్న నిర్ణయాలు అవిశ్వాస తీర్మానాలు తెలిసినప్పటికీ కూడా, అవి దేవుని వాక్యానుసారం కాదని తెలిసినప్పటికీ కూడా తల్లిదండ్రులు బిడ్డల గొంతులు కోస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు. యవన కాలంలోకి వచ్చిన తర్వాత వివాహాల విషయంలో భక్తిపరుడు లేదా ప్రార్థనాపరులని కాదు, డబ్బు ఉందా, ఉద్యోగం ఉందా, క్యారెక్టర్ ఎలా ఉన్నా పర్లేదు, ప్రార్థనాపరుడా కాదా తర్వాత సంగతి, ఆ ముందు మా బిడ్డను ఆ ఇంట్లో పంపించేసేయాలన్న ఆలోచనలో తల్లిదండ్రులు అనేక మంది వాక్యానుసార నిర్ణయాలు తీసుకోకుండా బిడ్డల మీద ఆ నిర్ణయాలు రుద్దేసి రేపొద్దున బిడ్డలు బాధపడుతుంటే వాళ్ళు కూడా బాధపడాల్సిన పరిస్థితి. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? విసిగించడం ఎక్కువైంది ఈ రోజున ప్రపంచంలో. అది ఐగుప్తీయుల మనసు. అది ఇశ్రాయేలు ప్రజలను రోజు విసిగించారట. వారి ప్రాణాలు విసిగిపోయినట్ట. ఇక బ్రతకడం కన్నా చచ్చిపోవడం బెటర్ అన్న స్థాయికి తీసుకొచ్చేసారు ఇశ్రాయేలు ప్రజల్ని. దేవుడు మాట్లాడుతున్నాడు, ఒకవేళ అలాంటి వాళ్ళు నీ జీవితంలో ఉంటే ఇకపై నువ్వు వారిని చూడబోవడం లేదు. దేవుడు నామమున స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఈరోజు దేవుడు వారికి హార్ట్ అటాక్లు, కిడ్నీ ఫెయిల్యూర్లు అన్నీ ఇస్తాడన్న ఉద్దేశం కాదు. దేవుడు వారిలో కూడా మార్పు తీసుకురాబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ హెరాస్మెంట్ నీ జీవితంలో లేదిక.
ఎవరైతే నన్ను నిందిస్తున్నారో, అవమానిస్తున్నారో, నేను తక్కువ చేసి మాట్లాడుతున్నారో, నీ స్థాయిని, నీ ఉద్దేశాలను హేళన చేస్తున్నారో. కొన్ని కుటుంబాల్లో భర్తలు ఉంటారు, భార్య ఏమన్నా వచ్చి ఏమంటే నాకు ఎలా అనిపిస్తున్నట్టు, నోరు మూసుకుని నువ్వు ముందు అర్జెంటుగా ఏంటి నీకు వస్తున్నాయి ఆలోచనలు, ఇంట్లో గిన్నెలతో కూడా బతకాలి తప్ప నీకు ఆలోచనలు వస్తాయట అని బిందు నీళ్లు పోసేస్తాడు. ఎవరు? భర్త. భార్యని అసలు మాట్లాడినవాడు, ఒక ఆలోచన చెప్పనేవాడు, ఒక ఉద్దేశాన్ని చెప్పనేవాడు. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా అభిప్రాయాలు ఉంటాయి అనే ఆలోచన కొంతమంది భర్తలో ఉండదు. డిక్టేటర్లా ఉంటాడు ఇంట్లో. వినండి అప్పుడప్పుడు నీ భార్య మాట వినండి, ఏం పర్లేదు, అందులో తప్పేం లేదు. అబ్రహాంతో దేవుడు చెప్పాడా లేదా, నీ భార్య మాట వినన్నాడా లేదా? కొన్నిసార్లు వినండి. వాక్యానుసారం నిర్ణయాలు ఏమన్నా నీ భార్య చెప్పండి, ఏమండి ఆదివారం దేవుని మందిరం అండి, సమయానికి వెళ్దాం రండి అని నీ భార్య అంటే రా, విను, అలాంటి విషయాల్లో తప్పేం లేదు. పర్లేదు వెస్లీ గారు 9 గంటలు మొదలెడతారులే మెసేజ్, ముందు ఆ పాటలు ప్రయోజనం వచ్చి పని మనకు ఎందుకులే, మెసేజ్ టైంకి వెళ్దాం కూర్చో అని అనకండి, సమయానికి వచ్చేసేయండి. ఈరోజు ఎక్కడో సువార్త కూడా జరుగుతుందటండి, ఇంట్లో ఖాళీగా ఉంటాం ఎందుకు, రండి వెళ్దాం, మనం కూడా వెళ్ళి పాల్గొందాం, అక్కడ పార్టిసిపేషనే మన పరిచర్య, రండి వెళ్ళి కూర్చుందాం అని నీ భార్య చెబితే వినుపర్లేదు, అందులో ఇబ్బంది ఏం లేదు. ఇశ్రాయేలు ప్రజలను అణిచివేశారు వాళ్ళు, వారికంటూ ఒక స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. ఇలాంటి ఐగుప్తు స్వభావాన్ని, ఇలాంటి ఐగుప్తు నైజాన్ని దేవుడు ఈరోజు అణిచివేయబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. యు ఆర్ ఫ్రీ టుడే. దేవుడు నిన్ను స్వతంత్రుడిగా చేస్తున్నాడు. హల్లెలూయా. తరమారు ఐగుప్తీయులు రిసోర్సెస్ ఇవ్వలేదు, ప్రతిరోజు భారాన్ని ఇంక్రీజ్ చేసేస్తా ఉన్నారు. ఇటుకలు తయారు చేయమన్నారు, కొంతకాలానికి గడ్డి కూడా మీరే తెచ్చుకోండి అన్నారు. భయంకరమైన శ్రమ, ఇబ్బంది వస్తూ ఉంది. ఒక ప్రక్కన ఫరో తన నిర్ణయాలను దేవుని ప్రజల మీద భయంకరంగా రుద్దుతున్నాడు. మగ పిల్లవాడు పుడితే చంపేసేయండి, ఆ బిడ్డను కాన్పుల పీట మీద చంపేసేయండి అని అక్కడ ఫరో ఎప్పుడైతే ఆజ్ఞ జారీ చేశాడో, పిల్లల కళ్ళ ముందు చచ్చిపోతున్నారు మగ పిల్లలు. అలాంటి భయంకరమైన పరిస్థితి కల్పించారు ఐగుప్తీయులు. ఎవరైతే నీ తొలి సంతానాన్ని, నీ జ్యేష్ఠ సంతానాన్ని చంపేశారో, ఎవరైతే నేను విసిగించారో, ఎవరైతే నేను తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే నీ గురించి నిందలు మాట్లాడుతున్నారో, అవమానకరంగా నేను చూస్తున్నారో, నీ స్థాయిని, అంతస్తును తక్కువ చేసి దాస్య గృహం లాంటి అనుభవాలను పెట్టి హెరాస్ చేస్తూ, టార్చర్ చేస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ భయంకరంగా బ్రతుకుతున్న ఎవరైతే ఐగుప్తీయులు నీ జీవితంలో ఉన్నారో, ఐఎమ్ టెల్లింగ్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, యాజ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్ టుడే, అలాంటి ఐగుప్తీయులను ఇక మీదట మీరు చూడబోవడం లేదు. దేవుడు మీకు గొప్ప విజయాన్ని దయచేయబోతున్నాడు. హల్లెలూయా. హీ ఈజ్ అ లవింగ్ సేవియర్. హీ థింక్స్ అబౌట్ యూ. హీ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యూ. ఆయన నీ కొరకు ఆలోచన చేస్తున్నాడు, నీ కొరకు ఆయన తలంపులు కలిగి ఉన్నాడు. కాబట్టి ఎంతవరకు నేను ఎవరైతే తరిమారో ఇకపై అలాంటి అనుభవం లేదు. గాడ్ ఈజ్ గివింగ్ యూ డెలివరెన్స్ టుడే. ఆమేన్. విడుదలిస్తున్నాడు ఆయన. నమ్మో, ఆయన వైపు చూడు. ఏ ఐగుప్తులైతే మీరు చూస్తున్నారో ఇక మీదట, ఎందుకోసం తెలుసా, నీవు కూడా నిర్ణయం తీసుకున్నావు. ఏంటా నిర్ణయం? ఇక మీదట నేను ఎవరిష్టానుసారం ఉంటానో దేవుని ఇష్టం. ఇక మీదట నేను మనుష్య ఆశలు అనుసరించిన నిర్ణయం తీసుకున్నావు. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక మీదట నిన్ను తరిమేవారు నీకు దూరంగా ఉంటారు అనే వాగ్దానం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.